నమస్కారం. వార్తల్లోకి వస్తే బీహార్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలి దశలో తాము విజయం సాధించిన స్థానాలపై ఇండియా కూటమి అంచనా వేసింది. విపక్ష కూటమి ప్రతినిధి మాట్లాడుతూ, మొదటి దశలో తాము పోటీ చేసిన 121 స్థానాల్లో 72 చోట్ల గెలుపొందే అవకాశం ఉందని ప్రకటించారు. ఇండియా కూటమి రాష్ట్రవ్యాప్తంగా రెండంకెల స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ఇది అధికార కూటమికి పెద్ద సవాలుగా పరిణమిస్తుందని పేర్కొంది. అధికార పార్టీ మంత్రులు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అధికారిక నివాసాలను ఖాళీ చేస్తున్నారని, కీలక ఫైళ్లను ధ్వంసం చేస్తున్నారని ఆ ప్రతినిధి ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా ఓట్లను దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనపై తమ కూటమి చేసిన హామీలు విశ్వసనీయమైనవని ఇండియా కూటమి సమర్థించుకుంది. తమ విధానాల ఆధారిత వైఖరికి, అధికార పార్టీ ప్రజాకర్షక నినాదాలకు మధ్య ఉన్న తేడాలను ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బీహార్ భవిష్యత్తును, విస్తృత జాతీయ రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.